నమస్తే దోస్తులు, తెలంగాణ శనార్థులు. ఈరోజు మన గణేష్ చతుర్థి సందర్భంగా మన జరపైలం మరియు బల్గం ఛానల్ నుంచి శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం మా టీం మొత్తం నుంచి. అదేవిధంగా ఈరోజు మనం మల్కాజ్గిరి వార్త నుంచి మొదలెడదాం. పర్యావరణ హితం మానవాళికదే సౌభాగ్యం అని చెప్పేసి ఇక్కడ మన గణనాథుని గురించి క్లియర్గా స్పష్టంగా ఇక్కడ ఒక రాయడం జరిగినది. ఇక్కడ చూద్దాం. డిఫెన్స్ కాలనీ మనవంతుగా పర్యావరణానికి మేలు చేయకపోయినా హాని చేయకూడదని సంకల్పం వారిది. ఆ నేపథ్యంలో 2 దశాబ్దాలుగా మట్టి గణనాథులనే నెలకొల్పుతూ అందరూ అలా చేస్తే పర్యావరణానికి ఎంతో మేలని చెబుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు. నేరెడ్మెట్ దీన్ దయాల్ నగర్లోని గణ ఫ్రెండ్స్ అసోసియేషన్ సభ్యులు ఈ ఏడాది 21 అడుగులు మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. వారికి కాలనీ మహిళా సంఘం తోడ్పాటు అవుతుంది. అయితే ఇక్కడ చూద్దాం. అందరూ అలా చేస్తే పర్యావరణానికి ఎంతో మేలని చెబుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు. నేరెడ్మెట్ దీన్ దయాల్ నగర్ గణ ఫ్రెండ్స్ అసోసియేషన్ సభ్యులు ఈ ఏడాది 21 అడుగులు మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారని వారికి కాలనీ మహిళా సంఘం తోడ్పాటు అందిస్తుంది. ఇక్కడ పలువురు సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఇతర వ్యాపారులు 22 ఏళ్ల క్రితం మొదటిసారి కాలనీలో మట్టి గణపతిని నెలకొల్పారు. ప్రతి ఏటా ఈ ఆనవాయితీని కొనసాగిస్తున్నారు. చెరువు నీరు కలుషితం కాకుండా ఉండటానికి సహజ రంగులు మట్టిని వాడాలని అందరికీ తెలియజేయడానికి ప్రయత్నం చేస్తున్నామని సంఘ సభ్యులు పేర్కొన్నారు. చూడండి, ఇక్కడ గణనాథుడు గణేశన్ పండగ వచ్చిందంటే మామూలుగా 9 నవరాత్రులు ఉంటాయి, లేదంటే 11 రోజులకి నిమజ్జనం చేయడం జరుగుతుంది. అదేవిధంగా గణనాథుడు వచ్చిందంటే 2 నెలల ముందే గణనాథులను తయారు చేసి అక్కడ మరియు దానికి కొంతమంది ఏమో పెద్ద పెద్ద గణనాథులకి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ మరియు ఇతర రంగులు అనేది వేయడం జరుగుతుంది. అలాంటి రంగుల వల్ల చెరువులో ఉన్న నీరంతా కలుషితం కావడంతో మొత్తము ఇక్కడ జీవరాశులకు, అందులోనూ చెరువులో జీవిస్తున్న జీవరాశులు మరియు ఈ యొక్క పశువులు ఇలాంటి తదితర జీవులు అనేకమైన అనారోగ్యం వస్తుందని చెప్పేసి ఇక్కడ వారు ఏం చేశారంటే అలాంటి గణపతులు పెట్టకుండా మట్టి వినాయకులు గణపతి పెడితే చాలా బాగుంటుందని ఈ యొక్క బంకమట్టితోటి లేదంటే ఈ యొక్క మట్టితోటి చేసే గణపతులు పెడితే చాలా బాగుంటుందని ఇక్కడ పేర్కొన్నారు. ఇక్కడ మల్కాజ్గిరి నుంచి వచ్చిన ఈ వార్త అన్నమాట. తాము పాటిస్తూ అందరినీ ప్రోత్సహిస్తూ 2002లో ఏర్పడ్డ గుణ ఫ్రెండ్స్ అసోసియేషన్ తొలి నాళ్లతో అల్వాలోని వైష్ణవి మాత మందిరంలో అల్వాలోని 40 ఏళ్ళుగా వైభవంగా ఇదొకటి. అయితే ఈ 2 వార్తలు అన్నమాట. ఇక్కడ తొలినాలలో అల్వాల్లోని వైష్ణవి మాత మందిరంలో అని చెప్పేసి ఇక్కడ ఒక గణపతిని పెట్టారు. ఇక్కడ 40 ఏళ్ళుగా వైభవంగా అంటే 40 సంవత్సరాలుగా ఒక వైభవంగా ఈ యొక్క గణనాథుని పెడుతున్నారన్నమాట. అల్వాల్లోని వైష్ణవి మాత మందిరంలో ప్రాంగణంలో ప్రతిష్ఠించే వినాయకుడు ఉత్సవాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. 42 సంవత్సరాలు ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. మండపం ఏర్పాటు నిర్వహణ ఎంతో ప్రత్యేకతను కలిగి ఉంటాయి. 1983లో స్థానికులైన సీతాదేవి బివి నాయుడు దంపతులు గణేష్ ఉత్సవాలు మొదలుపెట్టారు. 25 ఏళ్ళగా పూర్తయ్యేసరికి యువకులకు సంఖ్య పెరిగింది. 2007లో 25 అడుగులు విగ్రహాన్ని ప్రతిష్ఠించి భారీ సెట్టింగ్లతో మండపాన్ని ఏర్పాటు చేశారు. 2022లో 40 ఏళ్ళు పూర్తి చేసుకుని సమయంలో భారీ ఎత్తున ఉత్సవాలు నిర్వహించడం 1,00,000 మంది వరకు భక్తులు మండపాన్ని సందర్శించారు. మచ్చబోలారంలో కూడా చూద్దాం. మచ్చబోలారంలో చూసినట్లయితే మచ్చబోలారంలో ఏఆర్కే హోమ్స్లోని
పైప్ లైన్స్ ప్లే స్కూల్లో చిన్నారులు తల్లిదండ్రులు రూపొందించిన పర్యావరణ హితం వినాయక విగ్రహాలు ఆకట్టుకున్నాయి. కాగితం మట్టి పిండితో మరియు ప్రతిమలను అందంగా తీర్చిదిద్దాం. మళ్ళీ స్కూల్స్ ప్రిన్సిపల్స్ కరుణాశ్రీ ఆధ్వర్యంలో కాలేజీలో శుక్రవారం ప్రదర్శనకు ఉంచారు. చూడండి ఇక్కడ ఇంకో గణనాథుని అంటే ఈ యొక్క బంకమట్టితోటి లేదంటే మరియు కాగితాలతోటి మరియు ఇతర పిండితోటి ఇలాంటి పదార్థాలతోటి గణనాథుని చేసి ఈ యొక్క స్కూల్ కూడా తీసుకువెళ్ళడం జరిగింది. ప్లస్ ఇవి అవగాహనగా కనిపిస్తున్నాయి కాబట్టి ఇలాంటి గణపతులను మనం పేరిస్తే చాలా బాగుంటుంది. ఈ రంగులతో కూడిన గణనాథుని చేస్తే ఈ యొక్క గణనాథులు చెరువులో వేస్తాం కదా, చెరువు మొత్తం పర్యావరణ దెబ్బతింటుందని ఇక్కడ చాలామంది మరియు ప్రజా సంఘాలు కూడా తెలియపరుస్తున్నారు. ఇలాంటివి కాకుండా ఇకపై మట్టి గణనాథుని పెడితే చాలా బాగుంటుందని ఇక్కడ పేర్కొన్నారు. పూజలకు సిద్ధమైన 21 అడుగుల మట్టి గణపతి 21 మట్టి గణపతి చదివినట్టు 21 అడుగులు మట్టి గణపతి పెట్టడం చాలా హర్షించదగిన విషయం. ఎందుకంటే ఈ యొక్క సున్నంతో అలా చేయడం వల్ల చాలా చేసిన తర్వాత దానికి మన గణపతికి రంగులు అందించడం వల్ల మొత్తం ప్లాస్టరైజ్ ప్యారిస్తో మొత్తం ఆ కలర్ మొత్తం చెరువులో కలుషితమై మొత్తం చెరువు అంతా ఖరాబ్ అవుతుందని చెప్పేసి మంచి అవగాహనతో ఇక్కడ పూజకు సిద్ధమైన 21 అడుగుల మట్టి విగ్రహాన్ని పెట్టడం చాలా హర్షించదగిన విషయం. అదేవిధంగా ఇక్కడ ఇంకో వార్త చూద్దాం. అభివృద్ధి పనుల్లో నాణ్యతకు ప్రాధాన్యం ఎక్కడంటే గౌతమ్ నగర్ మల్కాజ్గిరి సర్కిల్ పరిధిలోని వాణినగర్ రైల్వే ట్రాక్ వద్ద సుమారు 60 లక్షల అంచనా వ్యయంతో చేపడుతున్న బాక్స్ డ్రైనేజీ పనులను శుక్రవారం ఎమ్మెల్యే మల్లి రాజశేఖర్ రెడ్డి స్థానిక కార్పొరేటర్ మేకల సునీతతో కలిసి పరిశీలించారు. నాణ్యతలలో రాజీ పడకుండా సకాలంలో పనులు పూర్తి చేయాలని గుత్తేదారులకు సూచించారు. జిహెచ్ఎంసీ ఏఈ దివ్య జ్యోతి బారాస నాయకులు రాము యాదవ్ నర్సింగ్రావు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ బాక్స్ డ్రైనేజీ పనులను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి చూడండి. మర్రి రాజశేఖర్ రెడ్డి గారు ఈ యొక్క బాక్స్ డ్రైనేజ్ పనులను పరిశీలించి అక్కడ పని ఇంకా త్వరగా కావాలని చెప్పేసి 60 లక్షల అంచనా వ్యయంతో చేపడుతున్న బాక్స్ డ్రైనేజీ పనులను శుక్రవారం ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి పరిశీలించారు. ఇంకో వార్త చూద్దాం. ఓల్డ్ ఐరన్ మేడ్ మట్టి విగ్రహాలను పంపిణీ చేస్తున్న మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు చూడండి. మైనంపల్లి హనుమంతరావు కాంగ్రెస్ వాది కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ అతను మట్టి విగ్రహాలను ఇక్కడ ప్రజలకు పంపిణీ చేస్తున్నాడు. చిన్న స్కూల్ పిల్లలు కూడా వాళ్ళతోటి ఇప్పించి ఒక అవగాహన కార్యక్రమం చేపట్టడం హర్షించదగిన విషయం. ఇక్కడ ఓల్డ్ నెరమేట్లో మట్టి విగ్రహాలను పంపిణీ చేస్తున్నారు. ఓల్డ్ నెరమేట్ మనం మొన్న వార్త రాశాం కదా, ట్రాఫిక్ సంబంధించిన వార్త అక్కడనే అన్నమాట, ట్రాఫిక్ సంబంధించినది. అయితే ఆ వార్త రాసినప్పుడు మనం అక్కడనే ఉన్నాము. అదే ప్రాంతంలో చెందిన ఓల్డ్ నేరెన్మేట్లో మట్టి విగ్రహాలు పంపిణీ చేస్తున్న మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. చిత్రంలో మన హనుమంతరావు గారు మట్టి వినాయకులను పంపిణీ చేయడం ఇక్కడ అందరితోటి రాజకీయ నాయకులతోటి కలిసి చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ చూద్దాం, మైనంపల్లి హనుమంతరావు అంటే ఒక సోషల్ వర్కర్ అంటే అతనికి చాలా సోషల్ వర్కర్గా పనిచేయడం చాలా ఇష్టం. అదేవిధంగా అతను ఒక మేడ్చల్లో కూడా ఎన్నో వందలాది బోలు కూడా వేయడం జరిగింది. అందుకోసమే వాళ్ళ కొడుకుని అప్పుడు మన మెదక్ జిల్లాలో గెలిపించడం కూడా జరిగింది. ఇప్పుడు ఎమ్మెల్యేల కొడుకు అతి చిన్న వయసులో ఎమ్మెల్యే కావడం చాలా గ్రేట్. ఇక్కడ మట్టి ప్రతిమలతో సిఐ సందీప్ కుమార్, మహిళా పోలీసులు చూడండి. సందీప్ కుమార్, మన సిఐ సందీప్ కుమార్ మట్టి ప్రతిమలు పట్టుకొని ఇక్కడ ఒక అవగాహన కార్యక్రమం చేయడం జరిగింది.
మరి ఇక్కడ కళ్యాణిపురంలో సంక్షేమ సంఘానికి ప్రతినిధులు వాళ్ళు కూడా మట్టి గణపతులు ప్రజలకు ఇవ్వడం జరుగుతుంది. అంటే మట్టి గణపతి అంటే అవి ఎందుకు పెట్టాలని ఎందుకు అవగాహన కల్పిస్తున్నారంటే ప్రజల్లో అది మట్టి గణపతి పెడితేనే మంచిగా ఉంటుంది. ఎందుకంటే నీరు కలుషితం కాకుండా దానికి ఒక మంచి కార్యక్రమం చేపడుతున్నారు. జోరుగా మట్టి విగ్రహాల పంపిణీ శృంగేరి శంకర మఠంలో గుళ్ళల్లో కూడా మట్టి విగ్రహాలు పంపిణీ చేయడం ఇది చాలా మంచిదిగా చూస్తున్నాం. సిఫెల్ కాలనీలో మొత్తం పేపర్లు మొత్తం అదే ఇచ్చారు. సిఫెల్ కాలనీలో కూడా మట్టి గణపతులు పంపిణీ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూద్దాం ఇంకో వార్త. గణపయ్య తరలి వెళ్ళే గడప గడపకు అని చెప్పేసి ఒక మంచి క్యాప్షన్ ఇచ్చారు. అక్కడ ఆనంద్బాగ్లోని పత్రిని కొనుగోలు చేస్తున్న స్థానికులు. ఇక్కడ ఆనంద్బాగ్లో చూడండి, ఆనంద్బాగ్ చౌరస్తాలో చూద్దాం. వినాయక చవితి పండగ సందర్భంగా మల్కాజ్గిరి సర్కిల్ పరిధిలోని అన్ని వీధుల్లో ఆధ్యాత్మిక శోభ వెళ్లి వీరుస్తోంది. వాడవాడల్లా ఉత్సవ కమిటీలు, ఆలయ కమిటీల ఆధ్వర్యంలో నవరాత్రులు నిర్వహించేందుకు ఏర్పాటు చేశారు. స్థానికులు ప్రధాన మార్గంలో వెలసిన తాత్కాలిక దుకాణాలు వద్ద పత్రి ఇతర సామాగ్రిని పలువురు రంగులతో తీర్చిదిద్దిన గణపతి ప్రతిమలను కొనుగోలు చేశారు. మధుసూదన్ నగర్లో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డి గౌతమ్ నగర్ కార్పొరేటర్ మేకల సునీత యాదవ్తో కలిసి మట్టి గణపతుల ప్రతిమలను ఉచితంగా పంపిణీ చేశారు. ఆలయాల్లో గోపాల్ నగర్ వరసిద్ధి వినాయక ఆలయం, వాణినగర్లో విజయ వినాయకుని ఆలయంలో, గౌతమ్ నగర్లో దుర్గభవాని ఆలయంలో కొలువుదీరిన వరసిద్ధి వినాయకుడి చవితి వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాటు చేశారు. తూర్పు ఆనంద్బాగ్ డివిజన్ మరియు పివిఎన్ కాలనీలో తన కార్యాలయంలో కార్పొరేటర్ వై ప్రేమ్ కుమార్ శుక్రవారం మట్టి విగ్రహాలను పంపిణీ చేశారు. స్థానిక నేతలు సత్యనారాయణ, సంపత్ రావు, బాబు పాల్గొన్నారు. చూడండి, ఇక్కడ ప్రతిమలను కొంటున్న పబ్లిక్ ప్రజలు, ఇక్కడ పత్రిని కూడా అమ్ముతున్న ఒక చిరు వ్యాపారి. ఇంకో వార్త చూద్దాం. చంద్రకిరణ్కు నివాళులర్పించిన ప్రజా సంఘాలు. చైతన్య యాత్రను విజయవంతం చేయండి ఉద్యోగ సంఘాలు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఘనంగా బ్యాంక్ ఆఫ్ ఇండియా వార్షికోత్సవాలు. మరియు ఇంకో వార్త చూద్దాం. ఇక్కడ మన నిన్న బీసీ ఐక్య వేదిక వార్షికోత్సవానికి జయప్రదం చేయండి అని చెప్పేసి ఇక్కడ కొంతమంది ప్రజా సంఘాలలో అలా వార్త చూద్దాం. మల్కాజ్గిరి బీసీ కులాల వార్త అనమాట ఇది. మల్కాజ్గిరి బీసీ కులాల ఐక్య వేదిక ప్రథమ వార్షికోత్సవ సభ ఈ నెల 12న పాత సఫిల్గూడలో నిర్వహిస్తున్నట్లు ఐక్య వేదిక అధ్యక్షుడు ఐలన్న వెల్లడించారు. ఈ సందర్భంగా వార్షికోత్సవ సమావేశానికి సంబంధించిన ఇక్కడ కరపత్రాన్ని గౌతమ్ నగర్ డివిజన్ వాణినగర్ సామాజిక భవనం వద్ద శుక్రవారం విడుదల చేశారు. రమేష్, కృష్ణమూర్తి, నాగరాజ్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ కృష్ణమూర్తి కూడా చాలా అన్ని ప్రోగ్రాంలో చురుగ్గా పాల్గొంటాడు. అతను సిపిఐ ప్లస్ అదేవిధంగా ఈ బీసీ ఐక్య వేదిక వార్షికోత్సవాన్ని జయప్రదం చేయండి అని చెప్పేసి ఒక పత్రికను కూడా ఒకటి ఏమంటారు. అయితే ఇక్కడ మల్కాజ్గిరి బీసీ కులాలు అందరూ కలిసి ప్రథమ వార్షికోత్సవ సభను 12న పాత సభ్యులగూడలో నిర్వహించినట్లు ఐక్యవేదిక అధ్యక్షుడు ఐలన్న వెల్లడించారనమాట. ఈ ఐలన్న గారు వెల్లడించారు. మరి దీని సభను ఘన విజయంగా చేయాలని కోరుతున్నారు. ఇంకోటి నిమజ్జన ఘాట్లను పరిశీలన. డిఫెన్స్ కాలనీ సఫిల్గూడ మినీ ట్యాంక్ బ్యాండ్ వద్ద నిమజ్జన ఘాట్లను శుక్రవారం మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు పరిశీలించారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని కోరారు. శ్రీనివాస్ యాదవ్, సతీష్ తదితరులు పాల్గొన్నారు. తీగ తగిలితే తప్పదు ముప్పు అని చెప్పేసి ఇక్కడ క్యాప్షన్ రాశారు. నేరేడ్మెట్ డివిజన్ పరిధిలోని పలు కాలనీలో ఇంటర్నెట్ కేబుల్ వైర్లను ప్రైవేట్ సంస్థ నిర్వాహకులు అడ్డదిడ్డంగా వదిలేశారు. ఇవన్నీ ప్రమాదకరంగా నేలపై వేలాడుతున్నాయి. వర్షాకాలంలో విద్యుత్ స్తంభాలకు ఒక్కసారి విద్యుత్ సరఫరా అయ్యే అవకాశం ఉంటుంది. అలాంటి సందర్భంలో స్తంభాలకు చుట్టుకొని ఉన్న తీగలకు ప్రసరించే ప్రమాదమవుతుంది. పొరపాటున తీగలను తాకితే
ముప్పు తప్పదు. నేరెన్మేట్ కూడలిలో రోజు తరబడి కేబుల్ వైర్లను తొలగించకపోవడంతో స్థానిక ఆందోళనలు చెబుతున్నారు. చూడండి, ఇలాంటి కేబుల్ వైర్ల వల్ల చాలామందికి ఒక్కొక్కసారి వైర్ తెగి పడిపోతే కరెంట్ షాక్ కూడా కొట్టే అవకాశాలు ఎంతో ఉంటాయి. ఇలాంటి ముందే మీరు పసిగట్టి దాని పనులు క్లియర్గా చేయాలనిగా కోరుతున్నారు. స్తంభం ఎక్కొద్దు, ప్రమాదాలు తెచ్చుకోవద్దు అని చెప్పేసి ఇక్కడ ఇంకో వార్త వచ్చింది. వినాయక చవితి సందర్భంగా మండపాల వద్ద విద్యుత్ భద్రతా చర్యలు పాటించాలని TGSPDCL CMD ముషరఫ్ ఫారూఖీ సూచించారు. మండపాలకు నిరంతర విద్యుత్ సరఫరా భద్రతలకు సంస్థ ఏర్పాట్లు చేసిందని సమీక్ష సమావేశంలో శుక్రవారం వెల్లడించారు. ఇక్కడ సూచించిన జాగ్రత్తలు ఇవి. మండపాలకు విద్యుత్ సరఫరా కోసం సామాన్యులు స్తంభాలు ఎక్కకుండా సంస్థ సిబ్బందితోనే కనెక్షన్ తీసుకోవాలని, ISI మార్క్ కలిగిన ప్రామాణిక విద్యుత్ తీగలు మాత్రమే వాడాలి, అతుకులివి వాడకూడదు, వైరింగ్ అసంపూర్తిగా ఉంటే వర్షాలు వేళ షాక్ వచ్చే ప్రమాదం ఉంటుందని మండప నిర్వాహకులు రోజు వైరింగ్ సరిగ్గా ఉందా లేదా అని పరిశీలించాలి. విద్యుత్ లైన్లు ఎక్కడైనా తెగిపడినా అత్యవసర పరిస్థితులు ఏర్పడినప్పుడు వెంటనే సమీపంలో ఫ్యూజ్ ఆపేసి 1912 లేదా 100కు ఫోన్ చేసి విద్యుత్ సిబ్బందికి తెలపాలన్నారు. చూడండి, అయితే ఇప్పుడు గణేష్ మండపం గురించి కరెంటు కావాలి, ఇంట్లోకేం తీసుకుంటే ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు. అదే వాళ్ళు ఏం చేస్తారంటే ఆ కరెంటు స్తంభ తీగలకి వేయడం జరుగుతుంది. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి మాకు సంప్రదించండి, డైరెక్ట్ మేమే కరెంట్ ఇస్తాం, కానీ మీరు అతుకుల వైర్లు మరి అలాంటివి పెట్టుకోవద్దు, ISI కలిగిన మార్కు కలిగిన ఒక వైర్లు పెట్టండి, లేదంటే కరెంటు షాక్ కొట్టే అవకాశాలు ఎన్నో ఉంటాయి అని ఇక్కడున్న మన సమీక్ష సమావేశంలో CMD ముషరఫ్ ఫారూఖీ అధికారులతో తెలియపరుస్తున్నారు. జాగ్రత్తగా ఉండండి ప్రజలారా, ఎందుకంటే ఈ 11 రోజులు మీరు గణపతిని పెడుతున్నారు కదా, మీరు సొంత తెలివితోటి కరెంటు వైర్లకు వేయకుండా దాన్ని మీరు జాగ్రత్తగా వహించి మీరు అధికారులకి అక్కడ కరెంటు వాళ్ళకి చెప్తే వాళ్ళే వచ్చి చూస్తారు. లేదంటే ఈ నంబర్కి కాల్ చేయండి 1912, లేదంటే 100కి ఫోన్ చేస్తే విద్యుత్ సిబ్బంది కూడా వచ్చి మీకు సకాలంలో వచ్చి హెల్ప్ చేయడం కూడా జరుగుతుంది. కానీ సొంత నిర్ణయం తీసుకుంటే కరెంట్ షాక్ కొట్టి మొత్తం మండపం అంతా కాలిపోతుందని ముందస్తు సమాచారం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మన మల్కాజ్గిరి వార్త అనంతరం మళ్ళీ మనము ఉప్పల్ వార్త చూద్దాం. ఉప్పల్లోని వార్త, భిన్నత్వంలో ఏకత్వం అని చెప్పేసి ఇక్కడ మన అప్సిగూడలో గన్నాదుని పెట్టారు. రామాంతపూర్ డివిజన్ గాంధీనగర్లోని జనప్రియ అపార్ట్మెంట్లో హిందూ ముస్లిం క్రిస్టియన్స్ కలిసి 25 ఏళ్లుగా వినాయక నవరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. ప్రజలే కాదు, నిమజ్జనాన్ని సందడిగా నిర్వహిస్తామని సంక్షేమ సంఘం కమిటీ ప్రతినిధులు పేర్కొన్నారు. చూడండి, ఇక్కడ హిందూ ముస్లిం క్రిస్టియన్స్ అని తేడా లేకుండా ఈ యొక్క అప్సిగూడలో భిన్నత్వంలో ఏకత్వం అని ఈ యొక్క ప్రజలకు, మన భారతదేశంలో ప్రజలకు ఈ యొక్క మంచి ఒక మెసేజ్ ఇవ్వడం ద్వారా ఈ యొక్క గణనాథుని పెట్టడం చాలా చాలా అరుదుగా ఉంటాయి. కానీ ఇక్కడ చూద్దాం. ఓకే, లంబోదర గుండె దడ, స్వామి ఏ పూలు తేవాలి నీ పూజకు అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా ఉంది. చూద్దాం. వినాయక నీ మూర్తికే మా మొదటి ప్రమాణం, ఎక్కడి నుంచో కమ్మని భక్తి గీతం చెవిన పడడంతో నిద్ర నుంచి లేచాడు. మేడ్చల్కు చెందిన సుబ్బారావు చిరుద్యోగి చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్న ఆయన తెల్లారితే వినాయక చవితి కావడంతో గబగబా సిద్ధమయ్యాడు. సంచి పట్టుకొని పూజ సామాగ్రి తేవడానికి హుషారుగా బజారుకు బయలుదేరాడు. చూద్దాం. ఉప్పల్ బగాయత్లో పూజ సామాగ్రి అమ్మకాలు. భార్య ఇచ్చిన 2,000 ఎన్నో సామాన్లు తేవచ్చని మనసులో లెక్కలు వేసుకుంటూ జాబితాను బుర్రెలో పెట్టుకున్నాడు. మార్కెట్ దగ్గరకు వచ్చేసరికి జనాలు కిక్కిరిసి ఉన్నారు. అంటే సామాగ్రి వినాయకుని ముంగట అతనికి ఇష్టమైన సామాగ్రి ఏదైతే ఉంటుందో ఆ యొక్క పత్రిని ఇక్కడ
మార్కెట్లో చెట్లు ఎవరైతే ఉంటారో చిరు వ్యాపారులు అమ్ముకొచ్చి మార్కెట్లో పెట్టి అమ్మడం జరుగుతుంది. అయితే ఇలాంటి ఈ పత్రిని కూడా గణనాథుని ముంగడ పెట్టిన తర్వాత నిమజ్జనంకు ముందు తీసుకెళ్ళి చెరువులోనే వేయాలని పెద్దలు చెప్పిన మాట అది. అంటే చెరువులో వేస్తారు కదా, చెరువు మొత్తం కలుషితంగా మారిపోయి మొత్తం చెత్తతో మొత్తము చెత్త ఏర్పడేసి మరి కొన్ని సంవత్సరాల తర్వాత దుర్గంధ వాసన రావడంతో ఆ చెత్తతోటి ఆ చెరువు మొత్తం కలుషితంగా మారిపోతుంది. అలాంటి వాళ్ళకు గవర్నమెంట్ ఏం చేసిందంటే ఆ యొక్క పత్రిని ఒక సపరేట్గా ఒక సంచి వేరే దగ్గర వేసిన తర్వాత ఖాళీ గణపతిని తీసుకెళ్ళి క్రేన్లతో నిమజ్జనం చేయడం జరుగుతుంది. అయితే మొత్తం పర్యావరణం దెబ్బతినకుండా గవర్నమెంట్ మంచి పనులే చేస్తుంది. చూద్దాం. ఇక్కడ ఇది ఆల్రెడీ చదివాము వార్త. వినాయక మట్టి బొమ్మ ఒక కొబ్బరికాయ మరియు పేడ అరటిపళ్ళు పూజలు మరియు పూజా పత్రి పసుపు కుంకుమ 600 ఉంది. చెరుకు ముక్క మరియు పత్రి దళం ఒకటి 50 రూపాయలు ఉంది. అంటే ఇక్కడ ఎన్ని డబ్బులు పెట్టి కొనాలని చెప్పేసి ఇక్కడ ఎస్టిమేషన్ ఇవ్వడం జరిగింది. పూల ధరలకు ఎక్కువగా ఉన్నాయి. 4 గులాబీలు 80 రూపాయలు 100 గ్రాములు, చామంతి పూలు 60 రూపాయలు మరియు మల్లెపూలు 75 రూపాయలు, కనకాంబరాలు 150 రూపాయలు, నైవేద్యానికి బియ్యం బెల్లం పప్పులకు 150 రూపాయలు. ఖర్చు చేయక తప్పడం లేదు. కూరగాయలు మార్కెట్లోకి వెళితే కేజీ 50 నుంచి 80 తక్కువ లేవు. కందిపప్పు 150 పైగానే ఉంది. సగటు జీవి 1000 పెట్టిన పూజలు ఇక్కడ సంపూర్ణంగా చేసే పరిస్థితి లేకుండా పోయిందని చెప్పేసి ఉప్పల్ మార్కెట్లో పూజల దండాలని క్లియర్గా పిక్చర్లో చూపించడం జరుగుతుంది. అంటే సగటు వ్యక్తి పూజ చేసుకోవాలన్నా కొనే పరిస్థితి, దౌర్భాగ్య పరిస్థితి లేదని చెప్పేసి చాలా ఇక్కడ ప్రజలు వాపోతున్నారు. ఒక 1000 రూపాయలు తీసుకెళ్తే ఇవన్నీ సామాన్లు రాలేక పరిస్థితి. మళ్ళీ భగవంతునికి పెట్టాలనే ఆలోచన ఉంటే డబ్బులు లెక్క చేయొద్దు. అదే మందు బాబులు ఏం చేస్తారంటే మందు తాగుతాప్పుడు డబ్బులు తీసుకొని డబ్బులు ఎంతైనా పెట్టగలుగుతారు కదా, అప్పు చేసైనా పెట్టగలుగుతారు కదా. మళ్ళీ భగవంతుని దగ్గరికి వెళ్ళినప్పుడు డబ్బులు ఎందుకు గుర్తుకొస్తాయా చెప్పండి? డబ్బులు అనేది గుర్తుకు వస్తున్నాయంటే భగవంతునికే కదా మీరు పెడుతున్నారు. అంటే భగవంతుడే మనకి ఇచ్చేది, భగవంతునికి మనం ఎందుకు ఇవ్వాలని అలా దూరంగా ఆలోచించకుండా, అలా కాకుండా మందు తాగేటప్పుడు ఎలా అయితే పెట్టాలనుకుంటున్నారో ఇక్కడ కూడా డబ్బులు భగవంతునికి మంచిగా పూజలే చేస్తున్నారు కదా. మళ్ళా అలాంటి వాళ్ళు మరి డబ్బుల గురించి ఆలోచించొద్దని ఇక్కడ పేపర్లో క్లియర్గా మనకు తెలియపరిచారు. ఇక్కడ ఇంకో వార్త చూద్దాం. మట్టి ప్రతిమలకు జీవం. ఇక్కడ పెద్ద మనిషి గణేష్ బొమ్మలతో సూర్యనారాయణ ఇక్కడ పెద్ద మనిషి ఒక పేపర్ మట్టి గణపతులు చేసి పెట్టాడు. పర్యావరణ పరిరక్షణకు మట్టి వినాయక ప్రతిమలకు చిన్నారులు జీవం పోస్తున్నారు. విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగి మరియు సూర్యనారాయణ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ ఆధారుడిగా పనిచేస్తున్నారు. 12 ఏళ్లుగా పర్యావరణ రక్షణకు మట్టి వినాయక విగ్రహాలు తయారు చేస్తున్నారు. పాఠశాలలో విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. చూసారా, పెద్ద ఆయన దాదాపుగా 60-70 సంవత్సరాలు ఉంటాయి. అతను 12 సంవత్సరాల దాకా ఒక మట్టి వినాయకుని శిక్షణ చిన్నపిల్లలకి ప్రాణం పోసేలా బొమ్మలను తయారు చేపిస్తున్నామని చెప్పేసి ఒక పెద్ద ఆయన దాదాపుగా 12 సంవత్సరాలు గణేష్ బొమ్మలతో సూర్యనారాయణ చేయించడం చాలా హర్షించదగిన విషయం. ఈ యొక్క మట్టి వినాయకులు అనేది చెరువులో వేస్తే నిమజ్జనం చేస్తే ఈ యొక్క మట్టి వినాయకుడు అనేది ఆ చెరువులో కలుషితం అయిన తర్వాత ఈ యొక్క మట్టి అంతా పేరుకుపోయి మొత్తం కింద ఉన్న భూమిలో కలవడం చాలా బాగుంటుంది. కాకపోతే మీరు కెమికల్ వాడి సున్నం వాడి గణపతినికి ఇలా మీరు కొబ్బరి పీసులు వాడి అవి ఇవి చేస్తే మొత్తం కింద నిమజ్జనం అయిన తర్వాత మొత్తం చెత్త పేరుకుపోయి చెరువులో నీరు మొత్తం కలుషితంగా మారిపోతుంది. అలాంటి వాళ్ళకు ఇదొక మంచి మెసేజ్గా చూస్తున్నాం. ఇక్కడ చూడండి, చిట్టి చేతుల్లో మట్టి గణేశులు. విద్యార్థులు తయారు చేసిన మట్టి వినాయకులు
రామంతపూర్లోని సత్యసాయి స్కూల్లో మట్టి వినాయక విగ్రహాలు తయారీ శిక్షణ ఏర్పాటు చేశారు. 70 మంది విద్యార్థులు పాల్గొన్నారు. 15 ఏళ్లుగా విద్యార్థులకు విగ్రహాలు తయారీ శిక్షణ ఇస్తున్నామని పాఠశాల డైరెక్టర్ గడ్డం వెంకట సాయి తెలిపారు. ఇక్కడ మనం చూద్దాం ఇంకో వార్త. కొనుగోలు సందడి, వినాయక చవితి సందడి జోరుగా కొనసాగుతోంది. శుక్రవారం విగ్రహాలతో పాటు స్వామివారి పూజలకు సంబంధించిన పూలు, పత్తి మరి ఇతర అమ్మకాలు ఊపందుకున్నాయి. విగ్రహాలను మండపాలకు తరలించారు. చూడండి ఇక్కడ మన ఉప్పల్లోని చూద్దాం. ఉప్పల్లో మన గణపతులు గత 2 నెలల నుంచి గణపతి పండగ ఉందనంగా గణపతులు ఉప్పల్ చౌరస్తా నుంచి ఎల్బీనగర్ దాకా, నాగోల్ నుంచి మధ్యలో ఎల్బీనగర్ దాకా మొత్తం గణపతులు అమ్మడం చాలా చాలా చాలామంది ఇక్కడ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ గణపతులు తయారు చేయడము చాలామంది అక్కడి నుంచే కొనుక్కోపోతారు గణపతులను మొత్తం. ఇతర రాష్ట్రాల నుంచి కాకుండా మన ఇక్కడ తెలంగాణ బార్డర్ నుంచి గణపతి ఇక్కడ తక్కువ ఉంటుంది అని చెప్పేసి, తక్కువ రేటుకు ఉంటాయని, అగ్గువ ఉంటాయని చెప్పేసి చాలామంది ఇక్కడికి వచ్చి కొనుక్కొని తీసుకెళ్ళి మండపాలకు తరలించడం ఇది చూస్తున్నాం. చూద్దాం ఇక్కడ వెలక్కాయ, ఇక్కడ మారేడుకాయ. గణపతునికి గణనాథునికి వెలక్కాయ మారేడుకాయ అంటే చాలా చాలా ఇష్టం అని చెప్పేసి ఆ కాయలు అన్నీ కొంతమంది ఏమో చెట్లకేం తెంపుకొచ్చుకుంటారు, కొంతమంది ఏమో చిరు వ్యాపారాల దగ్గర కొనుక్కుంటారు. అది ఒక్కొక్క కాయ 50 నుంచి 100 రూపాయలు కూడా పలుకుతాయి. 100కి 3-4 కూడా ఇస్తారు. కానీ అలాంటి ఆహారము గణనాథునికి ఇష్టం అని చెప్పేసి అక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఇంకోటి, చెంగిచెర్లో మట్టి వినాయకుల విగ్రహాలను కాలనీ వాసులకు మేయర్ తోటకూర అజయ్ యాదవ్ పంపిణీ చేశారు. చూడండి చిత్రంలో చెంగిచెర్ల మట్టి వినాయక విగ్రహాలను కాలనీ వాసులకు అందజేయడం అజయ్ తోటకూర అజయ్ యాదవ్ పంపిణీ చేశారు. ఎక్కడ చూసినా గణనాథుడు గణనాథుడు గణనాథుడు. ఈ సెప్టెంబర్ మాసం రాగానే గణనాథుడిని పెట్టాలని చిన్న చితక, పేద, ముసలి, ముతక మరియు పెద్ద తేడా లేకుండా, హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్ ఎలాంటి తేడా లేకుండా గణనాథుని అనేది పెట్టడము అక్కడ ఆహ్లాదకరంగా ఈ యొక్క వాతావరణం మారిపోతుంది. అలాంటి వాళ్ళకు మొత్తం పేపర్ మొత్తం చూస్తే అదే గీత దాటొద్దు, వేడక మారొద్దు. మండపాల ఏర్పాటులో జాగ్రత్తలు తప్పనిసరి. నాణ్యమైన విద్యుత్ తీగలతో ప్రమాదాలు దూరం. తీసుకోవాల్సిన జాగ్రత్తలు: మండపాల నిర్మాణం ప్రతిష్టాపక ఉండాలి. రహదారి మధ్యలో ప్రజల రవాణాకు ఇబ్బంది కలిగించేలా ఏర్పాటు చేయొద్దని ఇప్పటికే పోలీసు అధికారులు సూచనలు ఇచ్చారు. వినాయక మండపంలో ఎక్కువగా అలంకరణకు వస్త్రం ఉపయోగిస్తారు. ఇవి కాకుండా రేకులు వంటి వాటిని వినాయక చవితి వేడుకలు శనివారం నుంచి ప్రారంభమవుతున్నాయి. అయితే ఉప్పల్ మేడ్చల్ నియోజకవర్గంలో పరిధిలో గణేష్ నామస్మరణంతో వీధులన్నీ పులకరించిన ఉన్నాయి. ఏటా ప్రతిష్టాత్మకంగా సాగే ఉత్సవాలు ప్రశాంతంగా సాగేందుకు పోలీసు శాఖ రాచకొండ పోలీసులు తరపున భద్రతా చర్యలు తీసుకుంటున్నారు. చూడండి ఇప్పుడు వినాయక నిమజ్జనం రాగానే ఇప్పుడు నిమజ్జనం వస్తుంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా 1వ తారీఖు నుంచి పెట్టిన 1వ తారీఖు నుంచి మొత్తం 11 రోజులు గణనాథుని గురించి మొత్తం కొన్ని వేల సీసీ కెమెరాలు పెట్టి నిఘా కూడా చేయడం జరుగుతుంది. ఎందుకంటే నిమజ్జనం రోజు తండోపతండాలుగా మన ఖైరతాబాద్ గణపతిని చూడాలంటే ఇతర రాష్ట్రాల కర్ణాటక, మహారాష్ట్ర మరియు మన పరిసర ప్రాంతాల రాష్ట్రాలు ఉన్నాయి కదా, ఆ రాష్ట్రాల నుంచి చూడడానికి తండోపతండాలుగా జనాలు రావడం జరుగుతుంది. 70 సంవత్సరాల నుంచి ఈ యొక్క గత 70 సంవత్సరాలు 70 ఏళ్ళు గణనాథుని 70 సంవత్సరాల నుంచి పెట్టిన సందర్భంగా ఈసారి 70 అడుగుల గణనాథుని పెట్టడం ఈ యొక్క హర్షించదగిన విషయం. ఎందుకంటే ఈ యొక్క ఇంత పెద్ద గణనాథుడు ఖైరతాబాద్లో పెట్టడం అంటే మొత్తం నల్లమూలల ఆంధ్ర తెలంగాణ అనే తేడా లేకుండా చాలామంది ఇక్కడ ఆ గణనాథుని చూడడానికి వస్తారు. అంత హైట్ ఉంటుంది అన్నమాట గణనాథుడు. ఆ గణనాథుని తయారు చేయడానికి మినిమం 3 నెలల నుంచి స్టార్ట్ అవుతుంది ఖైరతాబాద్ గణపతి స్టార్ట్ కావాలంటే.
అక్కడ ఆ పరిసర ప్రాంతాల్లో మొత్తం మినీ ట్యాంక్ బండ్ మన మన హుస్సేన్ సాగర్ ఉంటుంది కదా ట్యాంక్ బండ్ చుట్టూ సీసీ కెమెరాలు ఉంటాయి. ఎవరు ఆతంకవాదులు ఉంటారో ఎవరు మరియు ఎవరైతే యాంటీ వాళ్ళు ఉంటారో వాళ్ళని నిఘా పెట్టడమే ఇక్కడ పోలీసు వారి పని అనిగా తెలియపరిచారు. కొంతమంది దొంగలు ఉంటారు, సంఘ విద్రోహ శక్తివులు ఉంటారు. అలాంటి వాళ్ళ కొరకు సీసీ కెమెరా నిఘా తప్పనిసరిగా ఉంటుంది. ఇక్కడ అనుమతి తప్పనిసరి అని చక్రపాణి ఏసీపీ గట్కేసర్ వాళ్ళు అంటున్నారు. గణేష్ మండపాల నిర్వాహకులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వాటిని పరిశీలించి తగు సూచనలు చేస్తూ అనుమతులు మంజూరు చేస్తాం. వినాయక విగ్రహాల ప్రతిష్టాపక విధంగా పోలీసులు లేదా ఉత్సవ సమితి ఇచ్చే అనుమతి పత్రం తీసుకోవాలి. రాత్రి 10 గంటల తర్వాత ఎలాంటి మైక్ వినియోగించొద్దు. ఇలాంటి మైకులను అన్యమతస్తులు ప్రార్థనా మందిరాలకు దగ్గరలో గాను ప్రార్థనా మందిరాల వైపు కానీ పెట్టకూడదు. మండపాల వద్ద ఖచ్చితంగా 2 వాలంటీర్లు 24 గంటలు ఉండే విధంగా ఏర్పాటు చేసుకోవాలి. మండపం పరిసరాలు పూర్తి ఆధ్యాత్మిక వాతావరణంలో నిండి ఉండాలి. భక్తి గీతాలు మాత్రమే వినియోగించాలి. డీజే సౌండ్ బాక్సులు ఏర్పాటు చేసుకోవద్దు. మంచి మెసేజ్ ఇవ్వడం జరిగింది. ఎవరంటే మన చక్రపాణి ఏసీపీ గట్కేసర్ ఏసీపీ గారు ఏమంటున్నారంటే మండప పరిసర ప్రాంతాల్లో 10 గంటలు రాత్రి 10 అయితే పాటలు పెట్టొద్దు. పాటలు పెట్టి దాని లోపటే భక్తి గీతాలు వినాయకునికి సంబంధించిన ఆధ్యాత్మిక సంబంధించిన పాటలు మాత్రమే పెట్టాలి. అది కాదని చెప్పేసి రాత్రంతా తెల్లారం దాకా డీజే పెట్టి జాగారం చేసి ఇలాంటి చేస్తే సహించామని చెప్పేసి ఇక్కడ మన సిపి చక్రపాణి గారు తెలియపరుస్తున్నారు. అదేవిధంగా చూడండి, ఇక్కడ రాత్రి 10 గంటల తర్వాత ఎలాంటి మైకు వినవద్దు అని చెప్పేసి గట్టి హెచ్చరిక చేయడం జరిగింది. ఎందుకంటే 10 దాకా పెట్టుకోండి, 10 తర్వాత సౌండ్ అనేది పక్కకి అన్య మతస్థులు ఉంటారు, క్రిస్టియన్ ముస్లిమ్స్ ఉంటారు, సిక్కులు ఎవరైనా ఉంటారు, వాళ్ళకు కూడా డిస్టర్బెన్స్ చేయకుండా ఉండాలని చెప్పేసి ఒక మంచి మెసేజ్ కూడా ఇవ్వడం జరిగింది. అలాంటి వాళ్ళ కొరకు పెట్టుకోండి, కానీ సౌండ్ చిన్నగా చేసి పెట్టుకుంటే ప్రాబ్లం ఉండదు. రాత్రి అంతా వాళ్ళు జాబ్ చేసి వచ్చి చాలామంది పడుకుంటారు కదా, అలాంటి టైంలో అలాంటి సౌండ్కి నిద్ర కూడా పట్టడం ఉండదు. కాకపోతే ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని చెప్పేసి మంచి సూచనలు కూడా ఇవ్వడం జరిగింది చక్రపాణి గారు. మండపం పరిసరాలు పూర్తి ఆధ్యాత్మిక వాతావరణం నిండి ఉండాలి. భక్తి గీతాలు మాత్రమే వినియోగించాలని, డీజే సౌండ్లు ఉండొద్దని అతను తెలియపరిచారు. చూద్దాం, ఇంకో వార్త చూద్దాం. రోడ్డు నిర్మాణం సరే, కాలనీలో నడిచేదేలా అని ఇక్కడ వార్త వచ్చింది. చూద్దాం వార్త. చిల్కానగర్ డివిజన్లోని శ్రీనగర్ కాలనీలో రోడ్డు నిర్మాణ పనుల కోసం రోడ్డును తవ్వేశారు. ఏడాదంతా ఖాళీగా ఉండి ఇప్పుడు ఒకవైపు వర్షం కురుస్తుండగానే పనులు చేపట్టారు. దీంతో కాలనీలోని రోడ్డంతా కూడా బురద మారింది. ఇంట్లో నుంచి అడుగు తీసి రోడ్డు మీద పెట్టేందుకు కూడా అవకాశం లేకుండా పోయింది. ఇదే విషయమై ఈ నాగేందర్ను వివరణ కోరగా వెంటనే రోడ్డు నిర్మాణ పనులను పూర్తి చేయనున్నట్టుగా తెలిపారు. చూడండి అయ్యా, ఇదేంది అధికారులు, మీరు పని చేయాలనుకుంటే ఏదైనా శ్రద్ధగా పని చేయండి. ఆ పని చేయకపోతే మొత్తానికే వదిలేయండి. కానీ సగం పని చేస్తే రోడ్ అంతా చూడండి మొత్తం మురికి కూడిగా మారిపోయింది. మొత్తం అక్కడి నుంచి ఇక్కడికి వెళ్దామన్నా కూడా వెళ్ళలేని దౌర్భాగ్య పరిస్థితి ఇక్కడ ఏర్పడింది. అదేందయ్యా అని ఈ నాగేంద్ర నడితే వివరగా కోరగా మేము వెంటనే చేపడతామని చెప్పేసి స్పందించడం కూడా జరిగింది. మరి ఏం స్పందించారో ఏం చేస్తారో చూద్దాం. నాలా వంతెనపై రక్షణ ఏర్పాట్లు. ఈనాడు వార్తకు స్పందన. ఈనాడు వార్తకి స్పందన అయిందనమాట. వాళ్ళు వార్త రాశారు. ఈనాడు వాళ్ళు వార్త రాస్తే స్పందించడం జరిగింది. చూద్దాం. గత నెల 31 రక్షణ గోడ లేని నాలా పట్టించుకోలేకపోతే ఎలా శిరీక్షతో ఈనాడులో ప్రచురమైన కథనానికి స్పందించిన అధికారులు పురపరిధిలో 7వ వార్డు
సాయి శుక్లా కాలనీ వంతెన నాలపై రక్షణగా దిమ్మెలు నిర్మించి ఇనుప గొట్టాలను అమర్చి రక్షణ చర్యలు చేపట్టారు. ఈ DEE రఘు ప్రత్యేక శ్రద్ధ పెట్టి ప్రమాదాలు నివారణ చర్యలు చేపట్టేందుకు కాలనీవాసులు సంతోషం వ్యక్తం చేశారు. అంటే ఈనాడు పేపర్లో వస్తే కానీ ఈ అధికారులు స్పందించరా ఏందయ్యా? మరి అక్కడ ఏం జరుగుతుంది ప్రజలు చెప్తే స్పందించరు, కానీ పేపర్ రాస్తే స్పందించారంటే పేపర్కి పెన్ పవర్కి ఎంత పవర్ ఉందో చూడండి. అంటే ఇక గన్ పవర్ ఉంటుందో లేదో తెలియదు, కానీ గన్కి పవర్ ఉంటుందో లేదో ఒక్కొక్కసారి గురి కూడా తప్పుతుంది గన్ పవర్కి. కానీ పెన్ పవర్ అనేది ఈ యొక్క చాలా ఈ యొక్క జర్నలిస్ట్ ఒక పెన్నుతో రాశారంటే ఆ యొక్క పెన్ పవర్ అనేది చాలా గొప్పగా ప్రతి ఒక్క ఢిల్లీలో ఉన్న సీఎం, ఢిల్లీలో ఉన్న ప్రధాన నరేంద్ర మోడీని కూడా కదిలిస్తుంది. అంత పవర్ ఉంటుంది పెన్ పవర్ అంటే. అయితే ఇక్కడ ఇంకో వార్త చూద్దాం. ఉద్యోగ సంఘాలు సంబరాలు, IT సెప్టెంబర్ 2024 ప్రారంభం, 9వ తరగతి విద్యార్థి అదృశ్యం. అంటే 9వ తరగతి విద్యార్థి అదృశ్యం అని చెప్పేసి ఇక్కడ వార్త చూద్దాం. ఇంట్లో మందలించడంతో ఓ విద్యార్థి కనిపించకపోయాడు. మెట్పల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం విద్యార్థిగూడ రాధాకృష్ణ కాలనీకి చెందిన వసీం ఖాన్ కుమారుడు రెహాన్ 14 స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. ఈ నెల 4న ఉదయం పాఠశాలకు వెళ్ళి రాత్రి 9:30 వరకు ఇంటికి వచ్చాడు. సోదరి మందలించడంతో వెంటనే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి తిరిగి రాలేదు. తండ్రి పోలీసుకు ఫిర్యాదు చేశాడు. చూడండి ఏమైందయ్యా మీకు, నాకు అర్థం కాదు. చిన్నపిల్లలు అంటే 1 నుంచి 5 సంవత్సరాలంటే అల్లారు ముద్దుగా పెంచుకోవచ్చు. 5 నుంచి కనీసం 12-15 సంవత్సరాలు అంటే పిల్లలని దండించడం తప్ప. మీ గురించే కదా చెప్తున్నారు, మీరు చెడు మార్గంలో వెళ్ళొద్దనే కదా మీకు చెప్తున్నారు. మళ్ళీ రాత్రి 9:30 దాకా ఏం చేస్తున్నట్టు? ఇలాంటి వాళ్ళు చాలామంది చిన్నపిల్లలని జాగ్రత్త వహించకపోతే ఇదే వాళ్ళని ఒకటిసారి ఏం పట్టించుకుంటలేరా కదని చెప్పేసి పట్టించుకుంటే ఇదే దౌర్భాగ్య పరిస్థితి ఎదురవుతుంది మీకు. ఎలా ఎదురవుతుంది అంటే ఇలానే ఇంట్లోకి ఏం చెప్పకుండా వెళ్ళిపోవడం జరుగుతుంది. తల్లిదండ్రులు బట్ట, కూడు, గుడ్డ మరియు అన్నీ ఇస్తున్నారు కదా, చదువును కూడా ఇస్తున్నారు కదా. ఒక్కొక్క దగ్గర తిండి తికాన లేక, మరియు బట్టలు లేక, మరియు ఇల్లు లేక బయట రోడ్ల మీద పడుకుంటున్నారు. మరి మీకు అన్నీ ఉన్నాక, అన్ని సౌలతులు ఉన్నాక ఏమరయ్యా మీకు ఇలాంటి రోగం వచ్చింది? మీకు 9:30 వచ్చిందా అని మందులిస్తే ఇంట్లోకి పారిపోతావా? సిగ్గుందా నీకు అని ఇక్కడ మేము అడుగుతున్నాం. చిన్నపిల్లడు ఆయన సిగ్గుందా అని అడుగుతున్నాం. ఎందుకంటే ఎవరు ఇంట్లో ఎవరు చిన్నపిల్లలు ఇలాంటి పనులు చేయొద్దని చెప్తున్నా. మీ కాయ కష్టం అనేది తల్లిదండ్రులు చేస్తారు. భర్త జీతం సరిపోతలే అని భార్య కూడా కష్టం చేస్తుంది. ఈ రోజుల్లో అలాంటి దౌర్భాగ్య స్థితిలో జీవిస్తున్న ఇలాంటి మధ్యతరగతి కుటుంబాలలో ఇలా మీరు ఇంట్లోకించి పారిపోవడం ఎంత వరకు సమంజమని ఇక్కడ నేను ప్రశ్నిస్తున్నాను. అదేవిధంగా ఇళ్ళ యజమానులకు తనిఖీలు, ఆందోళన చేస్తున్న బాధితులు. ఇది చెత్త నిల్వ కేంద్రం కాదండి అని చెప్పేసి ఇంకో వార్త వచ్చింది. ఇక్కడ మన జవనర్ వార్త వచ్చింది. మన రంగుల శంకర్ అన్న మళ్ళీ దృశ్యమయ్యాడు. విజ్ఞాపన, డంపింగ్ యార్డ్లతో చెరువులు కలుషితం. హైడ్రా కమిషనర్కు వినతి పత్రం ఇస్తున్న ప్రతినిధులు. ఇక్కడ డంపింగ్ యార్డ్ కలుషితంతో పరిసర ప్రాంతాల్లో చెరువులు, కుంటలు, భూగర్భాలు పూర్తిగా కలుషితం అయ్యాయని జేఏసీ ప్రతినిధులు హైడ్రా కమిషనర్ రంగనాథ్కు వినతి పత్రం అందజేశారు. సానుకూలంగా స్పందించిన కమిషనర్ డంపింగ్ యార్డ్ను పరిశీలించి వెంటనే చర్య తీసుకోవాలంటున్నామని తెలిపారు. అయితే మన రంగుల శంకర్ బీజేపీ నుంచి మళ్ళీ టీఆర్ఎస్కి వెళ్ళాడు, టీఆర్ఎస్ నుంచి మళ్ళీ బీజేపీకి వచ్చాడు. ఎందుకంటే ప్రభుత్వం వెళ్ళిపోయింది కాబట్టి. అంటే అప్పుడు గత ప్రభుత్వంలో టీఆర్ఎస్ బాగా చేసిందని వాళ్ళకి వెళ్ళిండు, ప్రేమతో వెళ్ళిండు, అభిమానం కొద్దీ వెళ్ళిండు. మళ్ళీ ఏమైందంటే మళ్ళీ ప్రభుత్వం మారేసరికి మళ్ళీ సొంత ఇంటి గుర్తుకొచ్చింది. అంటే బీజేపీ అనేది సొంత ఇల్లు కాబట్టి మళ్ళీ సొంత ఇల్లులోనే మంచి పేరు సంపాదించుకున్నాడు కదా అని చెప్పేసి మళ్ళీ వచ్చాడు.
వచ్చి ఒక బీసీకి సంబంధించిన పోరాటం చేస్తున్నాడు. అదేవిధంగా డంపింగ్ యార్డ్ గురించి బాగా కొట్లాడుతున్నవాడు ఈ మధ్య మళ్ళీ చాలా రోజుల తర్వాత మళ్ళీ దృశ్యమయ్యాడు. హైడ్రా కమిషనర్కు వినతి పత్రం కూడా ఇచ్చాడు మన రంగుల శంకర్. మరియు ఇలాంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి అతను ఒక హైడ్రా కమిషనర్ కూడా ఇవ్వడం చాలా హర్షించదగిన విషయమే. ఇక్కడ మన జవహర్ నగర్ వార్తలు చూద్దాం. జవహర్ నగర్ వార్తలు మన నేటికేసరి మన పందిరి శ్రీనివాస్ అన్న రాసిన వార్త, గడువులోపు మహిళా శక్తి పథకాలు అందించాలి మేడ్చల్ కలెక్టర్ గౌతమ్ పట్రు. ఇదొకటి. మరి ఇంకోటి ఇంతకుముందుకే చదివాం, హైడ్రా కమిషనర్ను కలిసిన డంపింగ్ యార్డ్ జేఏసీ నేతలు, ఎన్జిటి ఆర్డర్స్ను కమిషనర్కు అందజేసిన జేఏసీ నేతలు. అంటే డంపింగ్ యార్డ్ జేఏసీ నేతలు అనమాట వీళ్ళు. ఇంకోటి మన నవ తెలంగాణలో వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన మన రెడ్డిశెట్టి శ్రీనివాస్ ఒక యాడ్ ఇవ్వడం జరిగింది ఒక నవ తెలంగాణలో. చూద్దాం. మీరు చేసే ప్రతి కార్యం ఆ వినాయకుడి ఆశీస్సులతో విజయం కావాలని వినాయక చవితి పండుగ రోజున మీరందరూ ఆనందంగా గడపాలని మనసారా కోరుకుంటూ జవహర్ నగర్ మున్సిపల్ ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన రెడ్డిశెట్టి శ్రీనివాస్ గుప్తా, డిప్యూటీ మేయర్, జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్. రెడ్డిశెట్టి శ్రీనివాస్ గారు ఒక యాడ్ కూడా ఇవ్వడం జరిగింది. అందరు ప్రజలకు శుభాకాంక్షలు తెలియపరుస్తున్నామని చెప్పేసి తెలియపరుస్తున్నారు, పేపర్ ద్వారా తెలియపరుస్తున్నారు. డంపింగ్ యార్డ్ బారి నుంచి అని చెప్పేసి రక్షించండి అని చెప్పి ఇలా ఇంకో వార్త వచ్చింది, అది ఆల్రెడీ చదివాం మనం. వినాయక మండపాల వద్దు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. వినాయక మండపాల వద్ద తగు జాగ్రత్తలు తీసుకోవాలి మేయర్. వినాయక మండపాల వద్ద తగు జాగ్రత్తలు తీసుకోవాలని జవహర్ నగర్ మేయర్ దొంతకాని శాంతి కోటేష్ గౌడ్ ఒక ప్రకటనతో అన్నారు. జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. వర్షాలు పడుతున్న నేపథ్యంలో మండపాల వద్ద కరెంటు, లైటింగ్ మరియు వంటి వైర్ల దగ్గర జాగ్రత్తలు ఉంటూ ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలని మండప నిర్వాహకులకు ప్రజలకు సూచించారు. ఇక్కడ పండుగను భక్తి శ్రద్ధలతో ఆనందంగా జరుపుకోవాలన్నారు. దొంతగాని శాంతి కోటేష్ గౌడ్ గారు ఒక సూచన ఇవ్వడం జరిగింది. గణేష్ మండపం వద్ద జర జాగ్రత్తగా ఉండాలి, ఎలాంటి ప్రమాదాలకు గురి కాకుండా గణ నవరాత్రులను 9 రోజులు నిష్టంగా చేసుకోండి, కరెంటు దగ్గర కొద్దిగా జాగ్రత్తగా ఉండాలని ఒక మంచి సలహా సూచనలు ఇవ్వడం చాలా చాలా హర్షించదగిన విషయం. ఎవరయ్యా మన కార్పొరేటరు 1వ నంబర్ కుర్రోడు లెక్క 1వ నంబర్ కార్పొరేటరు ప్రత్యక్షమయ్యాడు మన డంపింగ్ యార్డ్కి. ఇన్ని రోజుల తర్వాత మన యువరాజ్ అనే కార్పొరేటరు, మన కుక్కల రాజు ఇంటి పేరు, ఆ కార్పొరేటర్ 1వ నంబర్ కార్పొరేటరు మన డంపింగ్ యార్డ్ దగ్గర దుర్వాసన వచ్చిందనే సమాచారంతో ఉటావుటున 4 వేసుకొని వచ్చి జేసీబీకి అట్లా ఇట్లా అని చెప్పేసి ఇలా మొత్తం నీరంతా అటు పంపించాలి ఇటు పంపించొద్దు అని చెప్పేసి అతను బాగానే ప్రయత్నం చేశాడు. చూడండి, ఒక మహిళ అందులో పడుతుంటే కూడా అతను గుంజి బయటికి తీస్తున్న దృశ్యం చూడండి. మొత్తం డంపింగ్ యార్డ్ వాటర్ అక్కడ మూసేశారు కదా. మళ్ళీ ఏం చేసిండ్రు, మార్నింగే డంపింగ్ యార్డ్ వాళ్ళు పొక్కదోవి మొత్తము వాటర్ అంతా మళ్ళీ ఇదుల చెరువు మరలిస్తుండగా మా జేరపైలం టీంకి ఇన్ఫర్మేషన్ రావడంతో ఉటావుటున అక్కడికి సంఘటన స్థానానికి వెళ్ళాం. నిన్న నేను, సుధగాని వెంకటేష్ సీనియర్ జర్నలిస్ట్ ఇద్దరం వెళ్ళాం. అక్కడికి వెళ్ళి పరిశీలించగా ఆ మట్టిని అక్కడ మొత్తం ఊరోళ్ళు అందరూ, తిమ్మాయిపల్లి వాసులు, హరిదాస్పల్లి వాసులు వీళ్ళందరూ వచ్చి అక్కడ అలా ఇలా తీస్తారని చెప్పేసి పోలీసు వాళ్ళు ఏమంటున్నారంటే, మీరు ఇక్కడికి వస్తే నెక్స్ట్ మీరు ఉండరు అని చెప్పి పోలీసు వాళ్ళు దౌర్జన్యం చేస్తున్నారంట. జోనార్ పోలీసులు అలా చేయడం తప్పు కదా. ఇక్కడ కలుషితం అవుతుంది ఓన్లీ హరిదాస్పల్లి వాసులే కాదు, తిమ్మాయిపల్లి వాసులే కాదు, చెన్నపూర్ వాసులే కాదు, ఇక్కడ మల్కారం వాసులే కాదు, మొత్తం
అక్కడ కలుషితం అవుతుంది నీరంతా, అందరికీ వర్తిస్తుంది అది. ఎందుకంటే తగు జాగ్రత్తలు తీసుకోవాలని డంపింగ్ యార్డ్కి సూచన ఇస్తే నీరంతా ఈదుల చెరువుకు మరలిస్తారా? అక్కడ జేసీబీ తోటి మట్టి పోసి మళ్ళీ అది మూసేస్తే ఆ నీరంతా మళ్ళీ రోడ్డు మీదకి మునుపడే ఎలా వచ్చిందో ఆ మునుపడి వచ్చినట్టు మొత్తం నీరంతా రోడ్డు మీదకి రావడం చూడండి ఎంత దారుణము. చూద్దాం ఈ వీడియో. ఇక్కడ మన కార్పొరేటర్ పరిశీలిస్తున్నాడు. ఒక కార్పొరేటర్ వచ్చి నిన్న పరిశీలించడం జరిగింది. అదేవిధంగా చూద్దాం, ఆ వీడియో ఉంది ఇక్కడ. ఒక రోజు 2 రోజులు వదిలిపెట్టుకున్నాం, పొలాలన్నీ వదిలిపెట్టుకొని ఇక్కడ పని చేసుకున్నాం. చేసి నుంచి ఎడ్లపరిచే వరకు ఈరోజు గ్రౌండ్ పొల్యూషన్ ఎంతవరకు జరిగిందో గవర్నమెంట్ ప్రతి విషయం తెలుసు. కాకపోతే ఏంటంటే ఈరోజు ఇక్కడ మళ్ళీ మట్టి మూసేశారు. ఈ చెరువు మంచి మల్కాల నుంచి వచ్చే మంచి వాటరు ఇక్కడ ఇది చెరువు ఈదుల చెరువు మంచి నీళ్ళతో. నిన్న మా టీం వెళ్ళారు అక్కడ జరపాలెంకి వెళ్ళి ఏంది అని అడగగా వాళ్ళు పోలీసు వాళ్ళు వచ్చి ఉన్నట్టు ఉండి మా కళ్ళ ముంగనే వెళ్ళిపోయారు వాళ్ళు. ఇదేంది పరిస్థితి అని అడగగా ఇక్కడ ప్రజలను చూడండి ఎంతమంది తండగా వచ్చి ఇదేంది అని చెప్పేసి ఇక్కడ మన నార్త్ ఇండియన్స్ కూడా వచ్చారు. ఎందుకంటే నార్త్ ఇండియన్స్ వాళ్ళ దగ్గర పనిచేస్తారు. అయితే ఈ యొక్క గుండ చెరువు నుంచి వచ్చే 40 ఎకరాలలో ఉన్న నీరు, ఆ నీరు కూడా కలుషితం అయిపోయింది. అదే కాకుండా అక్కడ ఉన్న వాటర్నంతా మన ఈదుల చెరువుకు, మల్కారం నుంచి వచ్చిన నీరంతా ఈదుల చెరువుకు మరలించడంతో అక్కడ ఉన్న చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉన్న రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇదేందయ్యా, ఈ యొక్క నీళ్ళు మాకు ఈ నీరుతోటే కదా మేము పొలాలు పంటలు పండించుకున్నది, ఇదేమి దౌర్భాగ్య పరిస్థితి మాకు ఏర్పడుతుంది ఈ యొక్క ర్యాంకి వల్ల అని చాలామంది అక్కడ ప్రజలు చాలామంది వాపోతున్నారు. ఈ యొక్క పంట అనేది చేతికి వచ్చే టైంలో మొత్తం మురిగిపోతుందంట. అక్కడ ద్రాక్ష పండ్లు పెడతారు, అవి తింటారు చాలామంది. జోగన్నారు దమ్మాయిగూడ వాసులందరూ ద్రాక్ష పండ్లు పెడతారు. ద్రాక్ష పండు కూడా ఇదే నీరు పోతుంది. అప్పుడేమో తేటగా ఉండే నీరు మొత్తం మురికిగా మారిపోయేసరికి ఈ యొక్క ద్రాక్ష పండ్ల పొలము మరియు వరిసేని పొలము ఇంకా ఇతర పొలాలని మొత్తం మురికికుంటగా మారిపోతున్నాయి. చేపలు చనిపోవడము, పశువులు చనిపోవడము, ఆఖరికి వస్తే మనుషులు కూడా చనిపోయే దౌర్భాగ్య పరిస్థితి ఇక్కడ మన తిమ్మైపల్లి మరియు హరిదాస్పల్లి వాసులు, చెన్నాపూర్, మల్కారం వాసులకు ఎదురవుతున్నది. ఇలాంటి వాళ్ళకు మన సీఎం రేవంత్ రెడ్డి గారు మీరు ఏం చేస్తున్నారయ్యా? ఎన్జిటి కోర్ట్ అని చెప్పేసి ఒకటి ప్రతిపాదన వచ్చిన తర్వాత కూడా మరి డంపింగ్ యార్డ్ అనేది మూసివేద్దామని మీరే చెప్పారు కదా గత ప్రభుత్వంలో. మరి ఇప్పుడు ఏమైంది అని ప్రజా సంఘాలు ప్రజలు తెలియపరుస్తున్నారు. చూడండి ఎంత దౌర్భాగ్య పరిస్థితి అంటే. అదేవిధంగా ఇంకో వార్త ఇక్కడ చూద్దాం. అయితే మన సామాజిక మాధ్యమంలో తిరుగుతున్న ఒక వార్త, అది ఏంటంటే పంది మరియు గొర్రె కొట్లాట జవహర్నగర్లో ప్రభుత్వ స్థలం కోసం కొట్లాట అని చెప్పేసి ఇక్కడ వచ్చింది. అది ఏందో మీరే గమనించండి. ఆ గొడవ చూడండి ఎలా అవుతుందంటే. ఎవరు భూములు ఎవరు అనుభవిస్తున్నారు, ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఆస్తి అంతా, ఎవరి భూమి ఇది, ఎక్కడి నుంచి వచ్చింది? జవహర్ నగర్లో 6,600 ఎకరాల
మరి ప్రభుత్వ స్థలం ఉండగా అది అందరి ఎక్స్ సర్వీస్ ల్యాండ్సే కదా. మరి 3,300 ఎకరాలలో ప్రజలు మరి నిరుపేదలు ఇళ్లను కట్టుకుంటే అది కూడా తీసేసిన తర్వాత నా దగ్గర రావాలని చెప్పిన మాజీ మేయర్ మేకల కావ్య గారు, ఇదేనా మేడం మీరు మాట్లాడేది మన రంగనాథ్ తోటి? సరే అమ్మా, అతను నేను డబ్బు అడిగిండొచ్చు, ఓకే, మీరు ఇవ్వకండి డబ్బు, నేను అడగగానే నేను ఇవ్వమన్నారా? అడిగింది అంటున్నారు, సరే ఓకే, అడుగుతారా అండి? ఇప్పుడు అడిగిన అంటున్నారు. ఎవరు? కుదాడి ముఖేష్ డబ్బు అడుగుతున్నాడు, 30 లక్షలు డిమాండ్ చేసిన అంటున్నారు. 30 లక్షలు డిమాండ్ చేసినప్పుడు మళ్ళీ మీరు ఆ కట్టుకున్నది కరెక్టేనా? ఆ ప్రభుత్వ స్థలంలో కట్టలేరు అంటున్నారు కదా, మీరు ప్రభుత్వం ఇచ్చిన అనుమతులతోనే కడుతున్నారు అన్నారు కదా, మరి మీకు ఎందుకు భయపడుతున్నారు? భయపడకండి, కొట్లాడండి. కొట్లాడితేనే కదా మనకు తెలంగాణ వచ్చింది. ఇప్పుడు మీరు కూడా కొట్లాడండి, మీ స్థలం అని మీరు కొట్లాడుతున్నారు కదా, ప్రభుత్వ స్థలం కాదంటున్నారు కదా. అలాంటి ప్రభుత్వ స్థలం కాదని ఈ యొక్క రంగనాథ్ గారు ఏమంటున్నారంటే, మీది ప్రభుత్వ స్థలం కాదు కదమ్మా, మేము తప్పనిసరిగా ఎంక్వైరీ చేసి దాన్ని చూస్తాము, ఒకవేళ ప్రభుత్వ స్థలం అయితే దానికి నోటీసులు అంటిస్తాము, మీరంతలో మీరు కులగొట్టుకుంటారా లేదంటే మమ్మల్ని వచ్చి కులగొట్టమంటారా? దాన్ని కూడా మేము కరెక్ట్గా సబబు మీరు అన్న మాటకు కరెక్ట్గా కట్టుబడి ఉండండి అని చెప్తున్నారు. పేదల గురించి మీరు మాట్లాడడం సబబు కాదు. పేదలు అనేది వాళ్ళని కూడా చూస్తాము, ఎవరు గొప్ప పేద బడుగు బలహీనల నుంచి వచ్చి ఇక్కడ జవహర్నగర్లో కట్టుకున్నారో వాళ్ళ గురించి కూడా మేము చూస్తాము. కాకపోతే ముందైతే మీరు కట్టుకున్న ఫామ్ హౌస్ కరెక్టా కాదా అని చూసిన తర్వాత నేను స్పందిస్తానని చెప్పారు. చూడండి, ఇది మొన్న వచ్చిన వార్త సామాజిక మాధ్యమంలో తిరుగుతుంటే మన జరపైలం నుంచి తీసుకో ఓకే, ఇంతటితో సమాప్తం. జరపైలం మరియు బల్గం ఛానల్ని మీరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. మాకు సబ్స్క్రైబ్ చేస్తే మీకు మీ యొక్క చల్లని దీవెనలతో ఇలాంటి మంచి మంచి వార్తలు మీకు ముందు అందిస్తామనిగా మేము కోరుచున్నాం. మరొకసారి వినాయక శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. ధన్యవాదాలు.